హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ సమస్యపై మాట్లాడబోతున్నాం. సురక్షిత మంచినీరు అంటూ మున్సిపాలిటీ సప్లై చేస్తున్న మంచినీరు నిజంగా సురక్షితంగానే ఉందా? దాదాపుగా తాడేపల్లిగూడెంలో 2 లక్షల మంది వరకు ఈ మంచినీటిపైనే ఆధారపడుతున్న పరిస్థితి. వీళ్ళే కాకుండా ఏదైతే స్కూల్స్ కావచ్చు, విద్యా అవసరాలు కావచ్చు, వ్యాపార అవసరాలు, లేదంటే హాస్పిటల్కి సంబంధించి, లేదంటే ఏదైనా షాపింగ్ సంబంధించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా తాడేపల్లిగూడెం వచ్చి ఇదే వాటర్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే నెలకి ఒక్కసారి క్లీన్ చేయాల్సిన వాటర్ ట్యాంకులు సంవత్సరాల తరబడి క్లీన్ చేయకపోవడం కూడా దీనికి ఊతాన్నిస్తున్నమాట. అయితే దీన్ని సురక్షిత మంచినీరు అంటూ వీళ్ళు సప్లై చేస్తున్న ఇంత నిర్లక్ష్యం, కనీస అవసరాలైన త్రాగునీటి పైన ఇలాంటి నిర్లక్ష్యం మాత్రం తగదనే చెప్పాలి. దాదాపుగా 2020 నుంచి మనకు వెనక వైపు కనబడుతున్న ట్యాంకులను క్లీన్ చేయలేదంటే ఆ ట్యాంకుల పైన టీడీపీ పట్టణాధ్యక్షుడు పట్నాల రాంపండు కూడా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ట్యాంకుల్లో పేరుకుపోయిన చెత్త కావచ్చు, ట్యాంకు పైకప్పు కూలిపోయి లోపల పడిపోయి ఈ వాటర్ అంతర్గతంగా దానికి ఉన్న ఏదైతే మలినాలు కావచ్చు, ఇవి కావచ్చు, అదే నీటిని కూడా ఇప్పటి వరకు సప్లై చేస్తున్న పరిస్థితి. ఇంతటి దారుణమైన ఈ పరిపాలనా వ్యవస్థ అయితే మనం ఎప్పుడూ చూసున్నాం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం, తదితర కేసుల్లో ఉండి ఎన్నికలు జరగకపోవడం, పాలకవర్గం లేకపోవడం కూడా ఈ నిర్లక్ష్యానికి కారణం అనే చెప్పాలి. ఏదైతే ప్రత్యేక అధికారుల పాలనలో వాళ్ళు అనుకున్నదే చందంగా, అనుకున్నదే రాజ్యంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతుందని చెప్పాలి. అడిగే నాదుడే కరువైన పరిస్థితుల్లో ప్రతిపక్షం లేని ఇక్కడ పాలక వర్గం లేకపోవడంతో, ప్రతిపక్షం కూడా లేకపోవడంతో కనీస అవసరాలైన త్రాగునీటి పైన వీటిపైన శ్రద్ధ చూపించకపోవడం, కేవలం ఏదైతే వాళ్ళకు సంబంధించి పై పనులు మాత్రమే చేసుకుంటూ నాయకులు అవ్వచ్చు, పాలకుల మెప్పు పొందే క్రమంలో వాళ్ళతోనే తిరుగుతూ వాళ్ళ పనులు మాత్రమే చేస్తూ సామాన్య ప్రజల కనీస అవసరాలైన త్రాగునీటి వాటర్ ట్యాంకులను క్లీన్ చేయకపోవడం పైన సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైన టీడీపీ పోరాటం చేస్తూనే ఉంది, ప్రతిపక్షాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. అయినా ఇక్కడ అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ వాటర్ ట్యాంకులను క్లీన్ చేయించే పరిస్థితి కావచ్చు. అదే కొన్ని మిలిటరీ కాలనీ లాంటి చోట్ల నేల మీద కట్టిన ట్యాంకులు అయితే నాచుతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అక్కడ అపరిశుభ్ర వాతావరణం, అశుద్ధాలు సైతం అక్కడే ఉన్న పరిస్థితి కూడా మనం ఆ వాటర్ ట్యాంకుల చుట్టూ చూడొచ్చు. మున్సిపాలిటీలో ఇంతమంది వర్కర్స్ ఉన్నా, ఇన్ని కోట్ల నిధులు ఉన్న ఈ మున్సిపాలిటీ కనీస అవసరాలైన త్రాగునీటి శుభ్రపరిచే క్రమంలో కనీస చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నామండి. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అనేక కష్టాల పాలవుతూ ఉన్నారు. దానిలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ప్రజలు నీటికి చాలా తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉంది. ఒక స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందక అనారోగ్య పాలై, హాస్పిటల్ పాలై ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ లేదు. గత 5 సంవత్సరాలుగా కేవలం మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతూ ఉంది. మున్సిపల్ వాటర్కి సంబంధించిన వాటర్ ట్యాంకర్లో 2020లో క్లీనింగ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా ఎటువంటి క్లీనింగు లేదు. ఒక వాటర్ ట్యాంక్ అయితే పైకప్పు కూలిపోయి అందులోనే ఉంటే అదే వాటర్ని ఈ నియోజకవర్గ ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాగే పరిస్థితి ఎంత హీనంగా ఉందంటే మున్సిపల్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలా. కమిషనర్ని మేము అడిగితే మేము తప్పకుండా చర్య తీసుకుంటా ఉంటారు. ఒక కంప్లైంట్ ఇస్తే తప్పకుండా చేస్తూ ఉంటారు, తర్వాత దాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇవాళ ఈ మున్సిపాలిటీకి సంబంధించి అన్ని లింకుల్లో ఉన్నటువంటి వాటర్ పైపులు వేసి గత 25 సంవత్సరాలు ఉంది. నేను మున్సిపల్ కౌన్సిలర్గా 2000 సంవత్సరాలు అయ్యాను. ఇవాళ 2024 సంవత్సరాలు అయింది. అప్పుడు అంతకు ముందు వేసినటువంటి పైప్ లైన్లు ఇవాటికి కూడా దాన్ని రీప్లేస్ చేయలేదు. దాని కారణంగా తుప్పట్టేసి బురదలో ఉండి మురికి కోపంలో ఉన్నా కూడా ఆ వాటర్ ఫ్లోలో ఆ మురికి కోపం కూడా కలిసి ఈ వాటర్ని ఎటువంటి ఫిల్టరేషన్ లేకుండా ప్రజలు తాగడం వల్ల తీవ్ర అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నారు. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు మీరు ఏం చేస్తూ ఉన్నారని నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాను.
ఇవాళ మీ మున్సిపల్ అధికారులు, ఇవాళ కౌన్సిల్ ఉంటే కౌన్సిల్ చూసుకుంటుంది. మినిమం కౌన్సిలర్ ఎలక్షన్లు కూడా పెట్టించలేని స్థితికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోయింది. ఇవాళ అధికారుల్ని అడిగితే ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని కేసులు కట్టి అరెస్ట్ చేయించడం, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం, వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలని భయభ్రాంతుల్ని చేయడం, వాళ్ళ వ్యాపారాల్లో దగ్గరికి దానికి సంబంధించిన శాఖ అధికారులను పంపించి వారి మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. ఎక్కడైనా మారండి. కమిషనర్ గారు, మీరు మున్సిపల్ కమిషనర్గా వచ్చిన తర్వాత, షామ్యూల్ గారు మీకే చెప్తా ఉన్నాం, మీరు వచ్చిన తర్వాత విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది. వాటర్ ట్యాంకర్లు కూడా మీరు అమ్మేసుకుంటూ ఉన్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీ అఖిలపక్షం కూడా ఏర్పాటు చేసింది. దానికి మేము మద్దతు కూడా తెలిపాం. గతంలో మిమ్మల్ని ఫోన్లో కూడా 2-3 సార్లు కూడా హెచ్చరించాం. మరి ఇవాళ షాపులు డ్రైన్లు దాటి కట్టేస్తూ ఉన్నారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఆఫీస్కి వచ్చే టర్నింగ్లో భోజనం హోటల్ అని చెప్పేసి డ్రైన్ మీద వంట సామాను పెట్టుకునే పరిస్థితి, కట్టే పరిస్థితి ఉంది. అయినా కమిషనర్ డైలీ చూస్తూ ఉంటాడు, అతనికి పేమెంట్ అందింది, ఇక్కడ మున్సిపల్లో ఉన్న ప్రజాప్రతినిధికి పేమెంట్ అందింది, దాన్ని పట్టించుకోరు. ప్రజలు నాశనం అయిపోయినా, ప్రజలు పాడైపోయినా, ప్రజలు అనారోగ్య పాలైపోయినా వాళ్ళకి ఏం అక్కర్లేదు, వాళ్ళకి పేమెంట్ ఉంటే చాలు. ఇది ఈ తాడేపల్లిగూడెం పేమెంట్ తాడేపల్లిగూడెంగా మిగిలిపోయే పరిస్థితి. ఇకనైనా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్వచ్ఛమైన నీరు ఇవ్వండి, స్వచ్ఛమైన గాలి ఇవ్వండి, స్వచ్ఛమైన ఆహారం ఇవ్వండి, స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వండి. అంతేగాని అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన, అవినీతి పరిపాలనని చర్మగీతం పాడకపోతే మిమ్మల్ని ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.